సో చెప్పండి, మీరు చెప్పండి. నిజంగా అంటే ఎమ్మెల్యేల అనుచరుల కోసం రోడ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందా సిద్దిపేటలో? వాస్తవం ఇంకోటి ఏంటి, ఇప్పుడు ప్రాతినిధ్య వైద్య 20,000 నుంచి చైర్మన్ ప్రాతినిధ్య వైద్య గారికి గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ లో వాళ్ళ వార్డులో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్ లో కూడా ఎన్ని ఓట్లు వచ్చినాయి. మీరు చెప్తున్నారు కదా, మేము 20,000 నుంచి చైర్మన్ ఉన్నట్టు మీ వార్డులలో ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్ ఎన్ని ఓట్లు వచ్చినాయి మీరు ఒకసారి గమనించి చూసుకోండి. ప్రజల మీద ఎంత వ్యతిరేకత ఉన్నది. మా దగ్గర క్యాండిడేట్ లేరు, మా దగ్గర అది లేదు, మా దగ్గర స్వచ్ఛమైన కఠినమైన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు. మీ లెక్క రాజ్యేసేటోళ్ళు లేరు. మా దగ్గర నికార్సమైన కార్యకర్తలు ఉన్నారు, ఖచ్చితంగా పనిచేస్తున్నారు. రాబోయే రోజులలో సిద్దిపేటలో 43 వార్డులు అత్యధిక మెజార్టీలు మన కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటది. మీకు ఈ భయం చూసుకుంటున్నారు కాబట్టి మీరు దొంగ సోషల్ మీడియా తోటి అనేక సృష్టిస్తున్నారు, అనేక దెబ్బ మాటలు మాట్లాడుతారు. కానీ మీరు మర్చిపోవాలి, ఎందుకంటే మీ దగ్గర పేడ్ సోషల్ మీడియా ఉన్నది కాబట్టి మీరు అన్ని దాచుకున్న డబ్బులు ధనం బాగుంది కాబట్టి ఆ దొంగ డబ్బులతోటి మీరు ప్రజల్ని మబ్బు పెడుతున్నారు, ప్రజల్ని గర్వేస్తారు. నేను గతంలో 2016లో కూడా నేను పోటీ చేస్తే ఇండిపెండెంట్ గా మమ్మల్ని ఇబ్బంది పాలు చేసి అప్పుడు డ్రాప్ చేశారు. మళ్ళీ నేను 21లో ఇండిపెండెంట్ గా చేసిన, మళ్ళీ ఇండిపెండెంట్ గెలిచిన. ఎందుకంటే మీరు మీ ధనంతో మీ అధికారంతో ప్రజల్ని మభ్యపెట్టి దౌర్జన్యం చేసేసారు. అయినా 2016లో మీరు ఎంత దౌర్జన్యం చేసినా అంత మెద్దదిగా ప్రజలు మీరు తిరస్కరించి ఇండిపెండెంట్ గెలిపించారు. 11-12 మందిని ఇండిపెండెంట్ గెలిపించారు. మళ్ళీ మీరు అదే చూసి మళ్ళీ 2021లో వచ్చేయాలి. మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు మీ ధనవంతంగా మీరు ఎంత దూరం చేస్తారు కానీ రాబోయే రోజుల్లో 43 వార్డులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది.